ఒకవేళ అనుకోవచ్చు, నేను పాడైపోయినోడు కదా, నేను పాడైపోయిన దాన్ని కదా, దేవుడు నన్ను చేర్చుకుంటాడా? దేవుడు నన్ను చేర్చుకుంటాడా? దేవుడు నన్ను అంగీకరిస్తాడా? కానీ అటువంటి వారిని ఆయన కోరుకుంటున్నాడు. నేను నిన్ను కోరుకున్నాను, ఇకను కోరుకున్నాను. ఒక అవకాశం ప్రభు ఈ మాటలు వింటున్నా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీ హృదయములో ఉన్న ఆలోచనలో మార్పు చెందాలి. నీ హృదయంలో ఉన్న మార్పు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు నీ మనిషిని ఆత్మ ద్వారా నువ్వు ఆలోచించిన ఆలోచన అంతా కూడా పూర్తిగా విడిచిపెట్టి ప్రభు వాక్యం వైపు తిరగాలి. నీ జీవితాన్ని తప్పకుండా ఆయన శుద్ధీకరిస్తాడు, ఆయన ఓదారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లుగా, ఒక బిడ్డను ఒక తండ్రి ఓదార్చున్నట్లుగా ఆయన ఓదార్చేవాడై ఉన్నాడు మన పరమ తండ్రి. హల్లెలూయా.